హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ అంజీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను వరంగల్లోని భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్. బయట ఆవరణ, అమ్మవారి టెంపుల్ బయట ఆవరణం అంతా ఇలా ఉంది. ఇక్కడంతా వచ్చేసి మనకు షాప్స్ ఉన్నాయి. స్ట్రైట్గా మనకు ఎదురుగా కనిపించేది అమ్మవారి ఆర్చ్ అనమాట. చాలా అందంగా కనిపిస్తుంది. ఇట్లా ఈ రైట్ సైడ్లో వచ్చేసి మనకు కొండ పక్కనే శివపార్వతులు దర్శనం ఇస్తారు. ఇదంతా భక్తులు దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు ఫ్రెండ్స్. ఆర్చ్ లోపలికి వెళ్తే చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. మంచి టైల్స్తో నిర్మించబడి వచ్చే భక్తులకు నిలబడడానికి, సేద తీరడానికి అనుకూలంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఈ మధ్యలోనే ఏవో ఉత్సవాలు జరిగినట్లుంది. టెంపుల్ ప్రాంగణం అంతా ఇలా కర్రలతో తడకల పందిరి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఎక్కువ ఎండలు, వర్షాలు వచ్చినప్పుడు భక్తులు ఇబ్బంది పడకుండా నడవడానికి, కూర్చోవడానికి వీలుగా ఇలా రేకులతో నిర్మించారు. లోపల సిమెంట్తో ఏర్పాటు చేసినటువంటి చైర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. భద్రకాళి అమ్మవారి టెంపుల్ వరంగల్ నుంచి హన్మకొండ వెళ్ళే మార్గ మధ్యలో ఉంటుంది. చెరువుకు మరియు కొండకు మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి శుక్రవారం, ఆదివారం మరియు పౌర్ణమి, అమావాస్య రోజుల్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇట్లా వచ్చేసి మనకు ప్రసాదం టికెట్ కౌంటర్, రైట్ సైడ్లో వచ్చేసి ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో మనకు చెరువు కనిపిస్తుంది చూడండి. స్ట్రైట్గా వెళ్తే మనకు ఒక గణపతి ఆలయం ఉంటుంది. అక్కడ అందరు భక్తులు దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అందరు కర్పూరాలు అవన్నీ వెలిగిస్తుంటారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 625లో చాళుక్య రాజులలో ఒకరైనటువంటి ఆ తర్వాత కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని స్వంతం చేసుకొని వారి కులదైవంగా కొలిచేవారంట. ఎస్ఎస్ అంజీ బ్లాగ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. 1000 సంవత్సరాల నుండి భద్రకాళి అమ్మవారు వరంగల్ ప్రాంతాన్ని రక్షిస్తూ శాంతరూపిణిగా భక్తులకు దర్శనాన్ని ఇస్తున్నారు. చాళుక్య రాజులు మరియు కాకతీయ రాజులు యుద్ధానికి వెళ్లే ముందు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేసేవారంట. ఇలా పూజలు చేయడం ద్వారా యుద్ధంలో వారు విజయాన్ని సాధిస్తామని నమ్మకంగా, భక్తితో ఈ దేవాలయాన్ని దర్శించి పూజలు చేసేవారంట. ఈ ఆలయానికి ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రానికి దగ్గరి సంబంధం ఉంది. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు లేదా ప్రతాపరుద్రుడు భద్రకాళి అమ్మవారి కళ్ళల్లో ఈ వజ్రాన్ని ప్రతిష్ఠించారని, ఆ తర్వాత మొఘల్ పాలకులు, చివరకు బ్రిటిష్ వారి చేతులకు ఈ వజ్రం చేరిందని స్థానికుల నమ్మకం. భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణాలయంగా పిలుస్తారు. చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరుస్తుంది. ఈ ఆలయం సూర్యోదయం మరియు సూర్యాస్తమం సమయాలలో బంగారు వర్ణంలో మెరిసిపోతుంటుంది. అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయానికి పక్కనే ఉండే భద్రకాళి సరస్సును భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీని పవిత్రతను కాపాడేందుకు ఈ సరస్సులోకి దిగేందుకు ఎవరిని అనుమతించరు. ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్న వారికి ఇది ఒక చక్కని ప్రదేశంగా చెప్పుకోవచ్చును. జై భద్రకాళి మాత.